నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పరమ సముద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు 8వ వార్డు కౌన్సిలర్ గణపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మున్సిపల్ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, ఆంజనేయ గుడి చైర్మన్ కుమరేషన్ గ్రామస్తులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమసముద్రం గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పిస్తే మీ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. యువత, గ్రామ ప్రజలు మావోయిస్టులకు సహకరించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9:30 వాంకిడి మండలంలోని వెల్గి, లక్ష్మీపూర్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వాంకిడి సీఐ శ్రీనివాస్, వాంకిడి ఎస్ఐ సాగర్, సిఆర్పీ బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహకరిస్తారని తెలియజేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. యువత మావోయిస్టులకు ఆకర్షితులు కావద్దని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల గిరిజన ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని లేదా డయల్ 100కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా బద్వేలు టీబీ యూనిట్ నందు ఎంఓటీసీ డాక్టర్ జోస్నియా ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటవీధి యూపీహెచ్సి డాక్టర్ సౌమ్య, సురేంద్రనగర్ యూపీహెచ్సి డాక్టర్ శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రావతి, హెల్త్ ఎడ్యుకేటర్ వెంగయ్య, టీవీ సూపర్వైజర్ నరసింహప్రసాద్, అలాగే ఎస్టీఎల్ఎస్ బ్రహ్మారెడ్డి, ఎస్టీఎస్ భారతి, టీబీహెచ్వి లక్ష్మీదేవి మరియు తొట్టిగారిపల్లె పీహెచ్సి కోటవీధి, సురేంద్రనగర్, గాంధీనగర్ యూపీఎస్సీలకు సంబంధించిన ఎమ్మెల్యే హెచ్పీలు, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స మరియు ప్రత్యక్ష పర్యవేక్షణ చికిత్స విధానం గురించి 2025వ సంవత్సరానికి టీబీ నిర్మూలన గురించి డాక్టర్ జోష్న వివరించారు. టీబీ నిర్మూలనలో సమాజాన్ని భాగం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలనలో భాగస్వామ్యం వహించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్టాఫ్ హెల్త్ అసిస్టెంట్ జనార్దన్ పాల్గొన్నారు. కురవలకు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కల్పించినందుకు కురవ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా కురవ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును ఎంపిక చేయడంతో వారు తెలుగుదేశం పార్టీకి కురవలు అందరూ అండగా ఉండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను గెలిపించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తామని కురవ సంఘాల నాయకులు తెలిపారు. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కురవ సంఘాల తరపున వినతిపత్రం ఇస్తే తమను అవహేళనగా మాట్లాడారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర బీసీ కులాల సహకారంతో కర్నూలు పార్లమెంటరీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతగా ఇస్తామని వారు తెలిపారు. కర్నూలులోని అన్ని కులాలకు సమన్వయం చేసి అధినేత చంద్రబాబు నాయుడుకి వారు అభినందనలు తెలిపారు. నాచారం సెయింట్ ఫయస్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాలలో 30వ వార్షిక దిన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రెసిడెంట్ గౌరవనీయులు సిస్టర్ జపమాల, గౌరవ అతిథులు శ్రీమతి శిరీష రాణి, అలాగే శ్రీమతి ఎల్ ఉమాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తదుపరి కళాశాల వార్షిక రిపోర్టు 2023-2024 వినిపించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు మెడిసిన్ చదివించడం, ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులను ప్రోత్సహించి నేషనల్, ఇంటర్నేషనల్లో ఆడియడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉన్న ఉపాధ్యాయులకు గానీ, ఆయాలకు గానీ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రత్యేకమైన అవార్డులు, బహుమతులను, మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.